వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటా ఫేర్ కు విశేష స్పందన. రెండో రోజు లాంఛనంగా ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నామని, హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఒకే టికెట్పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవులను కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ను వీక్షించవచ్చని తెలిపారు. చుట్టుగుంట శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ను సరికొత్త హంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఒకే చోట సినీ బజార్, అవెంజర్స్, అవతార్ వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదకరానికి అందరూ దూరం అవుతున్న వేళ విజయవాడ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందన్నారు. ఎగ్జిబిషన్లో పురాతన కాలం నాటి అవతార్, అవెంజర్స్ ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఎగ్జిబిషన్ అలరిస్తుందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు నందివాడ గురు గోపీనాథ్ మాట్లాడుతూ సినీ బజార్ ఎగ్జిబిషన్లో కని విని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే సినీ బజార్ ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందన్నారు. ఒకే టికెట్పై సినీ బజార్, అవెంజర్, అవతార్ ప్రదర్శనలను చూడవచ్చని, వీటితో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయని తెలిపారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, కుక్కల రమేష్, కాలేజ్ కరెస్పాండెంట్ నిడుమోలు రమా సత్యనారాయణ, అజాం, నందివాడ నాని, గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ప్రగతిని మనందరికి కూడా చూపిస్తున్నారు. వాళ్ళ యొక్క కార్యశీలత, అకుంఠిత దీక్ష, దక్షత, హార్డ్ వర్కింగ్ నేచర్ మన దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ఎప్పుడు మనం చూడనటువంటి వాటిని మనకు చూపించగలుగుతుండటం మన విజయవాడ వాస్తవులైనటువంటి నందివాడ నాని గారి ఫ్యామిలీని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాం. మరి మనం చెప్పుకోవాలని అంటే ఎక్కడైనా సరే మనకి శంకరరావు గారు రండి, ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం గమనించినట్టయితే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి రెండు. ఒకటి ముందర మనకి ఆహారం కావాలి, తర్వాత రెండోది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ప్రజలైనా ఏ ప్రాంతవాసులైనా ప్రపంచవ్యాప్తంగా కావాల్సినవి ప్రధానంగా ఈ రెండు మాత్రమే. ఆహారం కావాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రెండు రకాలు మనకు అందిస్తున్నారు. మొదట ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్ని రకాలైనటువంటి మనందరం ఇష్టపడేటటువంటి అనేక సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఆత్మీయ మిత్రులు మధుమోహన్ కృష్ణ గారు అన్నట్టు ఎంతో కష్టపడ్డారు. నాన్నగారు కానీ గోపి గారు కానీ 2 నెలల క్రితం చూస్తే ఇక్కడ ఏమీ లేదు. ఇవాళ ఉంటే ఇక్కడ ఏదో ఒక అత్యద్భుతం, ఒక ఇంద్రజాలం సృష్టించినట్టు సృష్టించారు. వాళ్ళకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే విజయవాడ నగర ప్రజలకి వినోదం కలిగించడానికి ఏదో ఒక వినూత్న శైలిలో ఇంత మటుకు మా కాలేజీలో ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టలేదు. ఇందాక నేను చూసినప్పుడు అనుకున్నా, చాలా కష్టపడి వినూత్న ఇటు యువతకి, మాలాంటి పెద్దవాళ్ళకి, ఇందాక పిల్లలకి ఆ నాగేశ్వరరావు ఫోటో ఎప్పటిదో రామారావు వాళ్ళందరూ చూస్తుంటే ఏదో ఇంకో లోకంలో ఉన్నట్టు ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మాకే 2-3 గంటల నుండి చూడాలనిపిస్తుంది అనమాట. అటువంటి అత్యద్భుతంగా పెట్టారు ఈ ఎగ్జిబిషన్ని. ఈ యొక్క నగర ప్రజలు వినోదం కోసం అనేక రంగాలు ఉంటాయి. అస్తమానం ఇంటి టీవీ ఉంటుంది కాదనం.
ఇటువంటి వాటికి వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని చుట్టుకుంట ప్రాంతంలో శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో సినీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయింది. ఇది సార్గా మన కరస్పాండెంట్ గారు రమా సత్యనారాయణ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అవునా మీ అందరం కూడా కలిసి ఎగ్జిబిషన్ స్టాఫ్ తోటి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ యొక్క స్పెషల్ ఏంటంటే సినీ బజార్, అదేవిధంగా అవతార్ ఏంటండి ఎక్స్పో ఈ ఏర్పాటు చేయడం అయింది. చాలా వినూత్నంగా, చిన్నపిల్లలకి ఆహ్లాదకరంగా, చాలా అంటే మా సినీ ఎక్స్పో ఎగ్జిబిషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ మధుమోహన్ కృష్ణ గారు, మాజీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటా ఫెయిర్కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫెయిర్ను లాంఛనంగా ప్రారంభించారు. ఫెయిర్ని సందర్శించి స్టాల్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటాపై నేటితో రెండో రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫెయిర్ను సందర్శించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి ఉత్పత్తుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోటరీ ఫెయిర్ విజయవాడ వాసులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు మాట్లాడుతూ రోటా ఫెయిర్కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 7,000 మంది తమ రోటా ఫెయిర్ని సందర్శించారని తెలిపారు. ఆదివారం సాయంత్రంతో ఈ రోటా ఫెయిర్ ముగుస్తుందని, విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ దుర్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అధినేత నరేష్ నాంగిరి మాట్లాడుతూ రోటా ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, తమ వద్ద గానుగ నుంచి స్వయంగా తయారు చేసిన వంట నూనెలు, కొబ్బరి నూనె లభిస్తాయని, స్వచ్ఛమైన నెయ్యి కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రస్తుత ఆధునిక యుగంలో గానుగ నుంచి తయారు చేసిన నూనెలను వాడాలని వైద్యులు కూడా సూచిస్తున్నారని, సందర్శకులు తమ స్టాల్స్ని సందర్శించి గానుగ నుంచి తయారు చేసిన నూనెలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ముందుగా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో రోటా ఫెయిర్ క్యూనిక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ని నిన్న నుంచి ప్రారంభించాము. దాన్ని టీజీ భర్త గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ దీన్ని ఓపెనింగ్ చేశారు. నిన్న ఆల్మోస్ట్ 2,500 మంది విజిటర్స్ వచ్చారు. ఇవాళ రేపు విజయవాడ నగర ప్రజలంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. అలానే ఈరోజు రెండో రోజు ఇనాగరేషన్గా చీఫ్ గెస్ట్ అయిన మన ఐఏఎస్ కృష్ణతేజ గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. ఈ 120 మంది సభ్యుల్ని అందరినీ ప్రతి స్టాల్కి వెళ్ళి అందరినీ ఆత్మీయంగా పలకరించి ఏదైతే మన రాజధాని ఉందో దాన్ని రానున్న రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తాము. మీరందరూ ఇలానే ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరాన్ని మంచిగా జరగాలని చెప్పారు. సో ఈ కార్యక్రమాన్ని రానున్న 2 రోజుల్లో జయప్రదం చేస్తారని విజయవాడ నగరవాసులకి మరొక్కసారి రోటరీ మిడ్ టౌన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. విజయవాడ నగర ప్రజలందరికీ మా రోటరీ క్లబ్ నుంచి నమస్కారాలు. నా పేరు సుందర్ రెడ్డి అండి. నేను విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని.
ఈ రోటరీ తరపు నుంచి మేము రోటా ఫేర్ ఎక్స్పో అనేది 120 స్టాల్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎక్స్పో మెయిన్ స్పాన్సర్గా మనకి క్యూనిక్స్ మల్టీ హబ్ బిజినెస్ హబ్ నుంచి ఆనంద్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే మా చైర్మన్ వచ్చేసి మధుబాబు గారు అంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా 3వ తేదీ నిన్న మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. అలాగే ఈరోజు రేపు కూడా ప్రజలందరూ విరివిగా విచ్చేసి ఈ ఎక్స్పోని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ ఎక్స్పో రోటరీ నుంచి మాది ఎప్పుడూ మేము సేవగా ముందు ఉంటాము. ప్రతి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ నీడీ పీపుల్కి మేము సేవ చేస్తూ ఉంటాము. ఆ ఉద్దేశంతో మేము ఈ ఎక్స్పో పెట్టి ఈ ఎక్స్పోలో వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ తోటి మేము పోలియో ఫండ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. పోలియో ఎరాడికేషన్ అనేది రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ఈ రోటరీ ఫండ్ అంతా మనము పోలియోకి నిర్వహిస్తాము. అలాగే ఈ ఎక్స్పోలో మేము వచ్చిన ఇన్వైట్ అయిన ప్రజలందరికీ విజిటర్స్ అందరికీ మేము ఒక లక్కీ డిప్ కూపన్ ఇస్తున్నాము. ఆ లక్కీ డిప్ కూపన్లో హోండా యాక్టివా లక్కీ డిప్ పెట్టాము. అలాగే చిన్న గిఫ్ట్. నమస్కారం అండి. ఈ ఎక్స్పో వలన చాలా బాగుంది. మాకు బిజినెస్ చాలామంది బాగా వస్తున్నారు. ఈ ప్రమోషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన న్యాచురల్ ఆయిల్స్ అన్ని తయారు చేస్తామట. కెమికల్ లెస్ ఆయిల్స్ అండి. మనం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయిల్స్ మనం తయారు చేస్తాం. అలాగే మా మిస్సెస్ అన్నమాట అంతా ప్రొపరేటర్, ఆవిడే మొత్తం ఇదంతా చూసుకునేది. లేడీస్కి బాగా సపోర్ట్ ఉంది రోటరీ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని, ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడొచ్చని ఎద్దేవా చేశారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదన్నారు. ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశామని, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చన్నారు. ఇంకా మేం చేయాల్సింది చాలా ఉందని, అన్నీ చేస్తామన్నారు. జగన్ వచ్చి మేం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తడం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో
హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారు, దాన్ని ఎట్లా చేయాలి దాన్ని కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు. నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది. త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలనే దాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి. ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చేవి వస్తాయి. అట్లా వచ్చే అనేది ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని భావిస్తున్నాం. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. నాగమానసాదేవికి మార్గశిర పుష్య మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించినట్లు శ్రీ నాగసాయి మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి తెలిపారు. మార్గశిర పుష్య మాసంలో భక్తులు నాగమానసాదేవిని భక్తితో కొలిస్తే కోరుకున్న కోర్కెలు తీరుతాయన్నారు. లెనిన్ సెంటర్లో శ్రీ నాగసాయి మందిరంలో కొలువై ఉన్న నాగమానసాదేవి సన్నిధిలో మార్గశిర పుష్యమాసం పరిసమాప్తం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగమానసాదేవికి నాగసాయి బాబాకు నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు అన్నప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడారు. అందరికీ నమస్కారం.
మార్గశిర మాసం విశేషమైనటువంటి పూజలన్నీ నిర్వహించడం జరిగింది. శ్రీ నాగమానసాదేవి అమ్మవారు నాగసాయిబాబా మందిరంలో కొలువై ఉండి భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా జగన్మాతగా నాగమానస అమ్మవారిని నాగదేవతగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అమ్మవారిని పూజలు చేసి ఆమె కోరిన కోరికలు నెరవేర్చుకునేలాగా ఇక్కడ దీపారాధనలు చేసి కలశ జ్యోతులు అమ్మవారికి విశేషమైన అభిషేకాలు నిరంతర పూజలు నిర్వహించారు. అయితే ఈరోజు మార్గశిర మాసం పూర్తి అయిపోయిన తర్వాత నాగసాయిబాబా మందిరంలో ఆనవాయితీగా చివరి రోజు అమ్మవారికి విశేషమైన అభిషేకం చేసి భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని, పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలాగా కాలసర్పదోషం నుండి అమ్మవారిని పూజించినట్లయితే కాలసర్పదోషం, కుజదోషం తొలగిపోయి పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కలుగుతుందని భక్తులందరికీ విశ్వాసం, నమ్మకం. అదే అందులో భాగంగా ఈరోజు ఈ నాగమానస అమ్మవారిని విశేషంగా పూజలు చేసి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదం తీసుకొని ఈ నెల 19వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ సమ్మేళనం సభను నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శంకర్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొంటున్నారని, సమాజాన్ని మేలుకొలిపేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పొందుపరిచారని, గిరిజన ప్రజలంతా పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కూడా కాపాడడానికి మరి విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జీవీఎస్ మరి జాతీయ ఉపాధ్యక్షులు జి మల్లికార్జున నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి కె రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, వారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కమిటీల యొక్క ఆధ్వర్యంలో మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మరి గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన రాష్ట్ర అంటే ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు చాలామంది కూడా వివిధ స్థానాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, మరి అంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారు, కేరళ నుంచి ఐజీ లక్ష్మణ్ నాయక్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జి మల్లికార్జున నాయక్. నేను గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 19వ తారీఖు నాడు ఆదివారం నాడు గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పెద్ద ఎత్తున గిరిజనుల ఆదివాసీ సమ్మేళనం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు 36 తెగలు, ఉపతెగలు ఉండే గిరిజనులకి అందరికీ ఏకం చేయడానికి, వారిని ఐకమత్యం చేయడానికి మరి ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రతి గిరిజన బిడ్డ ఈ కార్యక్రమానికి, రైతులైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం 19వ తారీఖు ఉంటుంది. కాబట్టి మళ్ళీ గిరిజన పెద్దలతో పాటు ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి అయినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి విచ్చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ప్రతి ఒక్క గిరిజన బిడ్డ
పేపర్లలో చూస్తే అయితేనేమి, సోషల్ మీడియాలో చూసి అయితేనేమి, టీవీలలో చూసి అయితేనేమి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలను పటిష్టం చేసే విధంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు శనివారం దక్షిణ భారతదేశ పాఠశాలల జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ను పశ్చిమ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నూతన ఆవిష్కరణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యార్థులకు సకాలంలో బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడమే కాకుండా పాఠశాలలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని బాగా చదువుకొని స్కూల్కు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలుగా చదువు పట్ల అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకి సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుంటా ఉన్నాం. వాళ్ళకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లాగే మధ్యాహ్నం భోజనం. ఈరోజు మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరి గవర్నమెంట్ కాలేజెస్లో ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్కూల్స్లో ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే కంప్యూటర్లని సిఎస్ఆర్ స్కీమ్స్ ద్వారా కంప్యూటర్లని అవి కూడా ఏర్పాటు చేయడం కానీ, ఎన్నిట్లు కూడా స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో సదరన్ స్టేట్స్ లెవెల్లో, ఎన్టీఆర్ డిస్టిక్ లెవెల్లోని ఈ సైన్స్ ఎగ్జిబిషను దాదాపు 100 స్కూల్స్ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి పిల్లలందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళంతా విజ్ఞానాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్, అలాగే వాళ్ళు సొంతగా చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూస్తాం కానీ మిగతా పిల్లలు కూడా నేర్చుకోవడం కానీ, అలాగే టీచర్స్ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు కూడా నేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్స్తో పని లేకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే అద్భుతమైనటువంటి విధంగా పిల్లల్ని తీర్చిదిద్దేటట్టుగా ముందుకెళ్తాం. విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించుకొని గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు సూచించారు. గంగూరులోని బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎక్స్పోటెన్షియల్ పేరుతో జరిగిన సైన్స్ ఎక్స్పోను ఆయన ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి అంశాన్ని పరిశీలనాత్మకత దృష్టితో చూడాలని అన్నారు. గంగూరులోని బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎక్స్పోటెన్షియల్ పేరుతో సైన్స్ ప్రదర్శన శనివారం జరిగింది. ఈ ప్రదర్శనను పొట్లూరి భాస్కర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ అద్భుత నైపుణ్యత ఉంటుందని అన్నారు. పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి అంశాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడాలని, అప్పుడే విద్యార్థులు శాస్త్రవేత్తలు కాగలరని అన్నారు. అలాగే విద్యార్థులు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న తల్లిదండ్రులను, గురువులను, విద్యా బుద్ధులు నేర్చుకున్న విద్యా సంస్థను మరువకూడదని అన్నారు. బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఏ విజయబాబు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై కూడా ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు స్వయంగా సైన్స్, అంతరిక్ష పరిశోధన అంశాలను నమూనాలతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు తమ పరిశోధనలను తల్లిదండ్రులకు చక్కగా వివరిస్తున్న విధానం బాగుంది అని అన్నారు. నేటి విద్యార్థులే భావి భారత శాస్త్రవేత్తలని, ఈ అంశంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ హర్ సిమ్రాన్ కౌర్ కపాని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. In Bloomingdale International School, we are organizing Exponential. It is an event, it's an annual feature that students, what all they acquire, what all they learn, what all they are taught, with that they take up certain certain issues that which they like very much or which are very aggressive and active matters that they take up, and they make research on that on their own, and they present it today to the audience who are being invited in front of the parents on the dais, and they are also explaining the different other aspects what they have practiced, and during their research time what all the information they collected, they also present it there, and how they have promoted that step by step over a period of time, that also the timeline what they have spent, and all these things they explain to all the visitors who are all coming here. నేను ఎప్పుడు ఊహించలా ఏంటంటే స్కూల్ లెవెల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఇన్నోవేటివ్గా స్టూడెంట్స్ని ఇన్నోవేటివిటీ వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి దాదాపు ఇక్కడ నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన స్టూడెంట్స్ గ్రూపు 6 నెలల పాటు స్టడీ చేసి అందులో పొలిటికల్, లీగల్, సోషల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నిటినీ క్రోడీకరించి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే బాగా డెప్త్గాను వాళ్ళ నాలెడ్జ్ బేస్ను కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారనిపించింది. ఇట్లాంటి అద్భుతంగా ఎంతోమంది టీమ్స్ వర్క్ చేసి ఇన్నోవేటివ్గా, ఇప్పుడు ఇందాక మేడం చెప్తా ఉన్నారు కొన్ని అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కానీ అంబాసిడర్ కానీ ఇట్లాంటివి ఎందుకు ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ రివైవ్ అవుతారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో ఆ స్టూడెంట్స్కి ఇదేంటంటే ఈవేళ పూర్వంలాగా కాకుండా క్లాస్ రూమ్ స్టడీస్ కాకుండా
ఇవాళ ఉన్న జనరేషన్స్ కూడా ఇదంతా ఆల్ఫా జనరేషన్ స్టూడెంట్స్ యూత్ లాగా అనిపిస్తూ ఉన్నారు. మేబీ లెస్ దాన్ 15 years ఏజ్ గ్రూపు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా ఏంటంటే బ్రెయిన్స్ పూర్వం మనకన్నా చాలా షార్ప్గా ఉన్నాయి, మనకన్నా 10 times ఎక్కువ. International school, they are presenting their version of what they feel is their potential, because we believe that every child has X potential which cannot be put into any number. So what the students here are doing today is that they are showcasing what they have learned, but they are also learning about how design thinking can be used as a way of life, as a way of expression, as a lifestyle, as a mindset for themselves. So all this what we have done today is how children can take design thinking in their life, find solutions in their day-to-day life, and see how they can become better individuals. Thank you so much. Harsimran Kaur. Yeah, thank you. I'm the head of school for Bloomingdale International School. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో ఏ రకంగా భాగస్వాములు కావచ్చో విద్యార్థులు ఆలోచించండి. కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని మంత్రి కోరారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలపై నేడు చిన్నచూపు ఉందని, దేశంలో ఇప్పటి ప్రధాని, సీఎంలు, న్యాయమూర్తులు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్లేనని, అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత ప్రజలు ప్రైవేట్ వైపు మళ్లారు. ప్రభుత్వం విద్యకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని 34 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ కార్డులో పొందుపరుస్తున్నామన్నారు. ఎనిమియా బారిన పడకుండా RKSK కార్యక్రమాన్ని ప్రారంభించాం. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం మొదటిసారిగా అమలు చేస్తున్నది ఏపీలో మాత్రమేనన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, ఉమా గారు, వెంకట్రావు గారు, విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు మరియు పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, వేదిక మీద ఉన్న విద్యార్థులు రాజ్యలక్ష్మి, లోకేష్, మిగతా అందరి విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు మాత్రం శుభాకాంక్షలు. ఇలా ఇప్పుడే నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ వింటుంటే చూస్తూ ఉన్నా. దాని ముందు కూడా చదివా. ఇవాళ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు అంటే కాస్త తక్కువ అభిప్రాయం చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళకి చదువు అబ్బుతుందా లేదా అనే భావన ఉంటుంది. అది వేరే విషయం. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినా, దేశంలో ముఖ్యమంత్రి కానీ, దేశానికి మొన్నటిదాకా CJ ఉన్నవాళ్ళు, లేదా ఈ దేశానికి అనుభవం కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. కానీ ఇటీవల మార్పు వస్తూ ఉంది. దానిలో మార్పు తీయడం కోసం ఇవాళ విశేషమైన కృషి లోకేష్ గారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కళాశాల లెక్చరర్లకి, నేను టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఎంపీసీలో 900 పైన 5 మంది విద్యార్థులకు వచ్చింది. బైపీసీలో 440కి 400 పైన 3 విద్యార్థులు వచ్చారు. ఇక HSC అయితే రాష్ట్రంలోనే 2వ ర్యాంక్ వచ్చింది. అంటే ఒక అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న
టీచర్లందరికీ, అధ్యాపకులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో కె రామచంద్రమోహన్ ఆలయ మర్యాదలతో మంత్రిని ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంగా జీవించాలని దుర్గమ్మను కోరినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా సమాధానమిస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దుర్గగుడి డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, అధికారులు, స్థానాచార్యులు, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 2,250 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ నెల 6వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తున్నామని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుండి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై వారు చర్చించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ బకాయిలు చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కానీ అధికారుల నుండి నేటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి 2,250 కోట్ల బకాయిలున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు అధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. పరిస్థితులు సరిదిద్ది బకాయిలు చెల్లిస్తామని అధికారులు మెసేజ్ల ద్వారా హామీ ఇచ్చారు తప్ప తమను చర్యలకు పిలవలేదని హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆశా తరపున ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆశా తరపున ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆశా. ముందుగా ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ముందుగా నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా యొక్క డ్యూస్ని కూడా మెన్షన్ చేస్తూ ఆసుపత్రికి ఉన్న డ్యూస్ని తొందరలో తీరుస్తాము అని చెప్పడానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. మాకు పూర్వం
అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే సమయానికి 2250 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ వారి దగ్గర ఉండిపోయినాయి. ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓల్ని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము. అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము, మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఖచ్చితంగా హాస్పిటల్ అన్నీ అప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా ఎంతో కొంత కొత్త గవర్నమెంట్కి కూడా మనం టైం ఇవ్వాలి అని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా సర్వీసెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే సర్వీసెస్ ఇచ్చాం. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ యొక్క తాపత్రయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనే దాన్ని గుర్తించినప్పటికీ అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ పూర్తిగా క్యాష్లెస్ సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాం. ఎందుకంటే మాకు ఆపరేషన్లకు కానీ లేకపోతే ఆసుపత్రి మెయింటెనెన్స్కి కానీ బయట నుంచి వెండర్స్ ప్రతి హాస్పిటల్కి నోటీసులు ఇచ్చి ఇక మాకు ఇవ్వాల్సిన సామాన్లు కూడా సప్లై చేయని పరిస్థితికి, ఏ ఆసుపత్రి ఓవర్ డ్రాఫ్ట్లు చూసుకున్నా కూడా పూర్తయిపోయి బ్యాంకుల నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సహకారం అందలేని పరిస్థితికి ఆసుపత్రులు వచ్చేసినాయి. ఈ నిస్సహాయ పరిస్థితుల్లో ఎంతో కొంత లిక్విడిటీ హాస్పిటల్కి ఉంటే కానీ నిలబడవు అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో 6వ తేదీ నుండి మేము ఇక పూర్తి వైద్య సేవలు క్యాష్లెస్లో ఇవ్వలేము ఎన్టీఆర్ వైద్య సేవకని ఒక నోటీసు సమర్పించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటా ఫేర్ కు విశేష స్పందన. 2వ రోజు లాంఛనంగా ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని, హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.